నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది, వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించామన్న మోదీ. మధ్యతరగతి కోసం కొత్త హోమింగ్ స్కీమ్, ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్, మొత్తం ఆదాయం 30.80 లక్షల కోట్లు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిసిన మాజీ సీఎం. ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదు, త్వరలో రేవంత్ ను కలుస్తానన్న మల్లారెడ్డి. విజయవాడలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకి కేటాయించి తనకు టికెట్ ఇవ్వాలని దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పశ్చిమ కాకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా కేటాయించాలని చంద్రబాబుకి వినతి పత్రం ఇవ్వనున్నారు. చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట నుంచి ఆశీర్వాదాలు కోరారు బుద్ధ. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా అన్నారు. చంద్రబాబు తనకు దైవ సమానులని, చంద్రబాబుకి ఇచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని బుద్ధ వెంకన్న చెప్పారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో జేఎంఎం కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది.
ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రభుత్వం మారకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను క్యాంప్కు తరలించాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగా 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వారందరూ హోటల్ ఎల్లాలో ఉండనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు. జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను అరెస్టు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో జేఎంఎం కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది. అయితే ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రభుత్వం మారకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను క్యాంప్కు తరలించాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగా 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వారందరూ హోటల్ ఎల్లాలో ఉండనున్నారు. हमारे पास पूरे बहुमत है, हमारे पास आंकड़े हैं। कल हम लोग वहाँ पे राज्यपाल भवन भी पहुंचे। क्यों नहीं हम लोगों को अंदर जाने दिया गया? क्यों नहीं हम लोगों को अपने संख्या बल को दिखाने दिया गया? इनफैक्ट न्यूज ये भी है कि वो इस्तीफा तक लेने के लिए तैयार नहीं है और समर्थन पत्र तक लेने के लिए तैयार नहीं है। ये कहाँ तक उचित है? संवैधानिक पद में है, हम भी अपने संवैधानिक अधिकार का इस्तेमाल कर रहे हैं। हमारे पास बहुमत है, हमें बुलाया जाए और हमारे नए जो विधायक दल के नेता है उनको ओथ लेना दिया जाए। गवर्नर बुलाएंगे तब न जाएंगे। ऑफकोर्स क्यों यहाँ पे वेट कर रहे हैं हम लोग? हमारे पास संख्या बल से अधिक है, मैजिक नंबर से वी आर अबव। के कोर्ट में बात है, अगर बीजेपी या अभी आपने नीतीश कुमार का देखा, इस्तीफा देने के 5 घंटे के अंदर अंदर उनका दूसरा ओथ कराया गया। दूसरे स्टेटों में देखेंगे तो रात को भी नस्ब रात को ओथ कराए गए। यहाँ कंप्लीट मेजॉरिटी दे करके सपोर्ट गवर्नर साहब को दे करके अभी तक उनकी तरफ से कोई फैसला नहीं आया। ये शक का दायरा है। अदरवाइज एक व्यक्ति के साथ कानूनी कोई मामला है, उसने कानून के हवाले अपने आप को किया, ऑल्टरनेट जो कोलिशन का है वो उनको दिया गया, समर्थन उनको सपोर्ट दिया गया। फिजिकली भी 49 एमएलएज राजभवन में मौजूद थे। गवर्नर ने उस वक्त उनकी काउंटिंग नहीं ली, मगर कागज और डिमांड पत्र हमारा उनके पास में के कोर्ट में बात है, अगर బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ నెల 5 నుంచి ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ నెల 5 నుంచి ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేసీఆర్ చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ గజ్వేల్లో విజయం సాధించారు. అయితే తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఈ రోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ ముందుగా అసెంబ్లీలోని ఓఎల్పీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్పీకర్ ఛాంబర్కు చేరుకుని ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ ఈ నెల 5వ తేదీన పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ. వి కోట జెడ్పీ బంగ్లాలో హంద్రీనీవా జలాలకు చెందిన మ్యాప్ను పరిశీలించనున్నారు. అనంతరం రామకుప్పం వెళ్లిన అధికారుల బృందం వి కోట రామకుప్పం సరిహద్దులో ఉన్న హంద్రీనీవా జలాల తీరును పరిశీలించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుటుంబానికి చేసిన సాయం జీవితంలో మర్చిపోకుండా తన అభిమానాన్ని పొచ్చబొట్లు రూపంలో తన గుండెలపై చెక్కుకున్నాడు ఒక యువకుడు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన బాలు అనే ఒక యువకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను తన ఒంటిపై పచ్చబొట్ల రూపంలో చెక్కించుకున్నాడు. కుడి చేపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ రూపాలను చిత్రీకరించుకున్నాడు. గుండెలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రూపాలను చిత్రీకరించుకొని తన అభిమానం చాటుకున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ భారతమ్మను సీఎంగా చూడాలనేదే తన కోరిక అంటున్న బాలుతో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎనలేని అభిమానం. గుండెల నిండా అభిమానం పెంచుకొని తన ఒంటి నిండా పచ్చబొట్టులతో నింపేశాడు. ఒక చేతికి వైఎస్ రాజశేఖర రెడ్డి పచ్చబొట్టు, అదే విధంగా విజయమ్మ గారి పచ్చబొట్టు, గుండెల మీద అయితే జగన్మోహన్ రెడ్డి పచ్చబొట్టు, భారతమ్మ గారి పచ్చబొట్టు. అసలు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద అంత అభిమానం ఎందుకు కలిగిందో ఆ కుర్రడు మాటలో నిందా. బాబు, ఏం పేరు మీ పేరు, ఎక్కడ మీది? నా పేరు బాలు అన్న. నేను నూజు నుంచి వచ్చినాను. ఆయన చేసిన మంచి అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుల్లో చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చినాక ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. అతను మీ ఒంటి మీద అంతా పచ్చబొట్లు ఏర్పాటు చేస్తారు. ఏంటి అసలు చూపించండి ఒకసారి. ఇదేమో రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారి ఫోటో. ఎప్పుడు వేసుకున్నారు ఇవి? నేను వేయించుకుని 5 months అయ్యి. మళ్ళీ గుండెల మీద ఏమో మన జగన్ గారు, భారతమ్మ, నాకు అన్నయ్య వదినమ్మ, రోజు వాళ్ళని ఆదరిస్తాను నేను. అన్నయ్య వదినమ్మ నేను వేయించుకొని ఇది 2 years అయింది. నేను ఎప్పటి నుంచి నేను జగన్ గారు ఆదరిస్తూ బతుకు. గుండెల మీద పచ్చబొట్టు వేయించుకునే అంత అభిమానం నీకు ఎలాగ కలిగింది ఆయన మీద? అంటే ఆయన చేసిన మంచి, ఆయన చేసే పథకాలు ఇచ్చి మొత్తం నాకు చాలా నచ్చినాయి అన్న. ఆయన చేసిన ఆయన అరుగుబాట్లను నడుద్దామని. అది అంటే మీకు వయసు చూస్తే చిన్న వయసే. ఈ వయసులోనే మీరు అతని మీద అంత అభిమానం కలుగుతానికి అతను చేసిన కార్యక్రమాలు ఏ రకంగా నచ్చాయి మీకు? నాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయినారు. ఇంకా నాకు అప్పటి నుంచి ఏ అమ్మా నాన్న మొత్తం నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఆయన మా ఇంటి నాకు గత
ప్రభుత్వంలో మా అమ్మమ్మకి పింఛన్ రాలా, సచివాలయం లేదు, అది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో జనం భూమి కంపెనీకి వెళ్తే అక్కడ లంచాలు అడిగేవాళ్ళు, అన్ని అడిగేవాళ్ళు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ గారు రాగానే వాలంటీర్ ఇంటికి పంపించి ఫస్ట్ అధికారం రాగానే పింఛన్ మా అమ్మమ్మకే వచ్చింది. మరి ఇంత అభిమానం చాటుకున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా కలిసావా? నేను 2-3 సార్లు కలిసిన సీఎం గారిని. మొన్న రీసెంట్ గా మన హుజూర్ వచ్చినప్పుడు కలిసారు. నాకు చెక్ ఇస్తాంటే నాకు వద్దన్నా, నువ్వు నాకు పిఎం అవుతే నాకు అదే గొప్ప, భారతం ఏమో సీఎం అవ్వాలి, జగనన్న పిఎం అవ్వాలని నేను తిరుగుతూనే ఉంటానని నేను చెప్పాను అతనికి. నేను నెల తిరుపతి వెళ్తా, పెద్ద తిరుపతి, ఆయన పిఎం అవ్వాలని అదే కోరిక నాకు. అంటే యువతలంతా ఎక్కువగాను జగన్మోహన్ రెడ్డి కన్నాను పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తున్నారు. మరి యువకుడు అయ్యుండి నువ్వు జగన్మోహన్ రెడ్డి అభిమానికి ప్రత్యేక కారణం ఏంటంటారు? నాది కాపు కులమే, నేను కాపు బిడ్డనే, కానీ నేను మాత్రం అతనికి సపోర్ట్ చేయను. చచ్చినా బతికినా జగనన్నకే నా ఓటు. ఆ హీరో వరకే, హీరో కూడా మేము చెప్పలేము, కానీ ఏదైనా కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. నేను కాపులో పుట్టినా గానీ, మా ఇంటి పేరు పోసపట్టి బాలు అయినా కానీ నేను జగనన్నకే సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు కాపు ఏంటి, ఏ కులమైనా రెడ్డికే సపోర్ట్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు కులాల ఏం పట్టించుకోడు, అందరూ ఒకటే. అతనికి మాకు కావాల్సినది పవన్ కళ్యాణ్ మేమైతే రానివన్నా. వచ్చే ఎన్నికల్లో మీ యువత అంతా ఎటు ఉంటుంది అంటారు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. అంటే మీరు అనుకుంటారా, లేకపోతే ప్రజలు అసలు మీ నియోజకవర్గం ఎలా ఉంది పరిస్థితి? నేను పట్టి మీటింగ్ కి వెళ్తా, సీఎం గారు ఢిల్లీ వెళ్తా, ఢిల్లీ వెళ్ళా, పట్టి మీటింగ్ వెళ్తా. నేను ఇంచుమించు 2018 నుంచి పాదయాత్ర కానించి ఇప్పటి వరకు అసలు నేను మానలా. సీఎం గారు ఏ మీటింగ్ కి వెళ్ళినా పట్టి మీటింగ్ కి వెళ్తా. నేను ప్రతి ప్రజలను అడుగుతా, నేను ఎలాగున్నామంటే మళ్ళీ జగన్ బాబే వస్తారు, జగన్ బాబే వస్తారు. చాలా మంది చెప్పి, నేను ఒక్కనే కాదు చెప్పేది, అందరూ చెప్తున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ ఈసారి కలిసే అవకాశం ఉందా? మీరు కలుస్తానన్నా, ఈ నెలలో కలుస్తా ఈసారి మళ్ళీ. జగన్ అన్నకు ఒకటే చెప్తా, అన్న నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోలేదన్నా. ఆయన నమ్ముకున్న కూడా ఇద్దరిని నమ్ముకున్నారు, ఎమ్మెల్యేని మినిస్టర్ని నమ్ముకోవాలా, పైన దేవుణ్ణి కింద ఉన్న ప్రజల్ని నమ్ముకున్నారు, మమ్మల్ని నమ్ముకున్నారు, ఎవరిని నమ్ముకోవాలా. అది ఆయన నమ్ముకుంది. మినిస్టర్లు ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, వాళ్ళని మాత్రం నమ్ముకోవాలా. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్న పైన దేవుడు కింద ఉన్న ప్రజలు ఎప్పటికైనా ఇదే చెప్తారు. ఆయన చచ్చిపోయినా బట్టి ఆయన నమ్మేది పైన దేవుడిని, కింద మమ్మల్ని నమ్ముతారు ప్రజల్ని. కార్యకర్తలను పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను పక్కన పెట్టేసని కూడా వాయిస్ వినపడుతుంది. దానికి ఏమంటారు మీరు? మమ్మల్ని పట్టించుకుంటున్నారన్న ఆయన, ఎమ్మెల్యే మినిస్టర్ని పట్టించుకోవట్లేదు. సీఎం గారు మమ్మల్ని పట్టించుకుంటున్నారు, కార్యకర్తల్ని, అభిమానుల్ని, ముసలిని, ముసలిదాతల్ని అందరినీ వాళ్ళనే పట్టించుకుంటున్నారు. సీఎం గారు ఎమ్మెల్యే మినిస్టర్లు వాళ్ళు ఉంటారు, రేపు పోతారని వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకునేది మమ్మల్ని, పబ్లిక్ నే పట్టించుకుంటున్నారు సీఎం గారు. ఇది గుండెల నిండా నింపుకున్న ఒక అభిమాని మాటలు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మనిషి అని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనవసరం, ఎంపీ అనవసరం, మాకు కార్యకర్తలే కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా కార్యకర్తలు ఆ పార్టీ కోసం సేవ చేస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాల క్రితం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకనే తన ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకున్నామని చెప్పారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత అతను ఆర్థిక సహాయం అందిస్తే కూడా వద్దని తిరస్కరించినట్లు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. గ్రూప్ 1 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. గతంలో విడుదల చేసిన 503 గ్రూప్ 1 పోస్టులకు మరో 97 ఉద్యోగాలకు కలిపి మొత్తం 600 పోస్టుల నోటిఫికేషన్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని సమాచారం. గత ప్రభుత్వం 503 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించగా లీకేజ్ కారణంగా రద్దయింది. బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయాన రంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వే బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు. ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం 3 రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వందే భారత్ను అప్గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలతో మెట్రో రైల్ సమే భారత్ అందిస్తున్నారని చెప్పారు. అయితే పలు నగరాల్లో ప్రారంభించిన వందే భారత్ రైల్లో పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. వందే భారత్ తరహాలో 40,000 కొత్త బోగీలను అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను పెంచనున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ నగరాలను మెట్రో రైల్ నమో భారత్తో అనుబంధాన్ని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.